అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సార్ మేము గత 50 సంవత్సరాలు కాటిన సార్ పొలం సాగుబడులు ఉన్నాం సార్. సాగుబడులు ఉంటే ఆ పొలం 12 ఎకరాలు సార్. ఆ పొలం మాకు ఇడిచిపెట్టాలని కేజిరెడ్డి ఉల్లందకొండల మనుషులను పెట్టి పదే మా మీద దాడి చేపించి గాయపడిచి పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు జైలు పంపించినాడు. మళ్ళా జైలు పంపించిన 30 రోజులు జైలు చేసి వచ్చిన తర్వాత కూడా మళ్ళా దసరా పండగకి మళ్ళీ మా మీదకి దాడికి వచ్చి నా భార్యని నా కొడుకుని కత్తితోటి గాయాలతో పరిచి మళ్ళా వాళ్ళు ఇట్లా ప్రకారంగా చేసిన తర్వాత మేము 2 వీలర్ బైకు ఇట్లా స్టేషన్లో ఉండే సార్. స్టేషన్లో ఉంటే ఆ స్టేషన్లో తీసుకొని మా ఒక లాయర్ని మేము అడ్వకేట్ పెట్టుకొని ఆ బైక్ తీసుకుందామని స్టేషన్ కాడికి పోయినాం సార్. బైక్ తీసుకొని పోతుంటే బైక్ తీసుకొని బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత ఊరికి పోదాం, నంద్యాలకు పోదామని నంద్యాలకు లాయరు నేను నా కొడుకు వెళ్ళిపోయిన తర్వాత మన చిన్నటేకూరు గేటు తర్వాత కాలువ తర్వాత వాళ్ళు 10 మంది దుండకులు పెట్టినాడు కేజిరెడ్డి 10 మంది దుండకులు పెట్టిన తర్వాత మన పెద్ద కొడుకు బైక్ తోలుతుంటే నేనా ఆడ కలవకాడినట్టు నేనా వాడు మన రాజుగాడు అన్నతోడు అంటే ఆడ సంజీవ అని లాయర్ అయినాడు. లాయర్ అదో సార్ వచ్చినారు సార్ అన్నాడు సార్. లాయర్ చూసి ఎమ్మడే లాయర్ ఇమీడియట్లో చూసి సార్ ఇట్లా పలానోళ్ళు రాజు అనే వ్యక్తి ఇట్లా 10-12 మంది వీళ్ళు కావులు కాసుకుని సార్ గొడ్డేళ్ళతోని కొట్టడానికి వస్తుంది సార్ మామూలు మీరు ఇమీడియట్గా రావాలి సార్ అన్నాడు. అంటే ఏడబోతున్నారు మీరు అంటే పలానా చాట మేము శ్రీటేకూరు దాటిన తరపు పోతున్నాం సార్, మీరు రావాలన్నారు. మీరు అదే రోడ్డుకు పోండి, మేము వెనుకనే వస్తున్నామని 4 పోలీసులు ఒక ఎస్ఐ 4 వచ్చినారు. 4 వచ్చిన తర్వాత మేము మన అశోక్ లైలాండ్ కంపెనీ కాడ బిల్డింగ్లలో బండి పాడేసి రైల్వే ట్రాక్ దాటి అట్లా వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏడ ఉండరు మరి పదే మాకు ఫోన్ చేసి సార్ పలానా చాట ఉన్నాం సార్ అన్నాం. పలానా చాట ఏడ అన్నాం ఇంత తలకనపల్లి రోడ్డుకు ఉన్నాం సార్ అంటే వచ్చి మనల్ని ఎక్కించుకొని మన దీని కాడ తాండపాడు టోల్గేట్ కాడ పోలీసులు మాయమ్మడి 5 మంది వచ్చి ఎస్ఐ వచ్చి ఎక్కించి ఆ ఊర్లోనే ఉన్నానురా మీరు బతుకుపోండిరా అన్నాడు. సర్లే సార్ మీ మాటకు విలువిస్తుంది సార్ మేము అని పలానా చాట ఉంటాం సార్, నంద్యాలలో ఉంటాం సార్ అంటే సరిపోరన్నాడు. సరిపోరిన తర్వాత వాళ్ళు కత్తిపోట్లు మానిన తర్వాత మేము మళ్ళీ మాకు పుల్లగుమ్ములు వచ్చి మేము ఉన్నాం సార్. పుల్లగుమ్ములు వచ్చి ఉన్న తర్వాత సార్ పుల్లగుమ్ములో వచ్చి ఉండి మళ్ళీ మీరు ఏడ ఉండరా మీతోని చిన్న పని ఉంది సిఐ ఆఫీస్ కాడ వచ్చి మీరు సంతకాలు పెట్టి పోదురాండి అని మమ్మల్ని పొద్దురు పోలీసులు వచ్చి పుల్లగుమ్ముంటి తోలుకొని వచ్చి సిఐ ఆఫీస్కి మమ్మల్ని ఇద్దరు నానాక అవసాట్లు పెట్టి మమ్మల్ని కొట్టి మా మీద తప్పుడు కేసు పెట్టి మా మీద జైలు పంపించినారు సార్. ఒక హాడి మంచిని సార్ బజార్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయినాయి. కానీ రికార్డ్ అయినా సార్ మా ఆడి మంచిని కొడుతుంటే ఎక్కడైనా చర్య లేదా, ఇది ఆడి మంచి కొడితే అన్నాయమా సార్ వాళ్ళ మీద కేసు తీసుకురా అంటే వాళ్ళ మీద కేసు కట్టినారు. మీరు ఉల్లందకొండ వేసాయి సార్. సార్ ఇది ఎక్కడన్నా సార్ ఇంత ఆడమంచును కొడుతుంటే బజార్లో ఆడమంచును కొడుతుంటే మీరు పోలీసులు అన్నతోరు సినిమా చూసినట్టు చూస్తున్నారు కదా, మనం రక్షించకపోక మీరు మనం ఎవరు రక్షించలేరు. ఆడమంచును కొడితే సినిమా చూసినట్టు చూస్తున్నారే వాళ్ళ వీణ కేసు లేదా సార్ అని మేము అడిగినాం. అంటే రే మీ మీద కేసు కడుతున్నాం, మీరు ఫస్ట్ మీరు ఓనంటాం మీ వెనుకనే వాళ్ళు వస్తారు అంటే ఇది ఎక్కడ అన్నాయా సార్. ఇంత రాగా మేము కత్తిపోట్లతో తన్నలు తిని మా ఇంటికాడికి వచ్చి కొట్టి మళ్ళీ రోడ్డు మీద కొట్టి మళ్ళీ మీరు జైలుకు పోంటారు వాళ్ళ వెనక మేము పంపిస్తామని ఇది ఎక్కడ నాయని సార్. ఈ ప్రకారం మమ్మల్ని చేస్తున్నారు. మేము బతకాలన్నా సావాలన్నా సార్ అని మొరబెట్టుకున్నా కానీ పదే మమ్మల్ని కొట్టి జైలు పంపించారు. దీనికల్లా కారణం ఎవరంటే సార్ కేజిరెడ్డి. కేజిరెడ్డి సారు మనుషులను పెట్టి దుండకులను పెట్టి మమ్మల్ని పదే గాయపరిచి పొరిచి జైలు పంపిస్తున్నాడు. దీనికి ఆట ఆడుతున్న వెస్ అయ్యి మా మీద కూడా ఇదే ప్రకారమే. కేజిరెడ్డి సార్ 12 ఎకరాలు సార్. మేము 12 ఎకరాలు సాగుడులు ఉన్నది సార్. 12 ఎకరాల సాగులో 651, 652, 653 సార్ ప్రభుత్వ భూమి సార్. అది ఎవరిదేం కాదు, అది ప్రభుత్వ భూమి. గత 50 సంవత్సరాలు సాగుడు ఉన్నాం. మా పొలం పక్కల ఆయన పొలం కొన్నాడు కేజిరెడ్డి పొలం కొని ఈ 15 ఎకరాల పొలం మనకి ఈయన పోతే ఈ 15 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ మనకే వస్తుంది కదా. ఈయన ఎక్కడ ఈయన కొట్టి తరిమి ఈయన పంపిస్తే ఆ పొలం మనమే చేసుకోవచ్చు కదా అని పదే మా మీద దాడి కంపించి మమ్మల్ని గాయపరిచి జైలు కంపించి చిత్రహింసలు పెడుతున్నాడు సార్. ఇప్పుడు ఊర్లో లేము. మీరు ఊరు ఇడిచిపోండి రా అన్నారు. ఊరు ఇడిచిపెట్టిపోయినాం. ఊరు బతుకుతున్నాం. ఊరు ఇడిచిపెట్టి బతికినా కానీ ఎస్ఐ నీ పిల్లల మీద కేసు ఉందో అంటాడు, నీ మీద కేసు ఉందో అంటాడు. కేసు పెట్టినాడు. మళ్ళీ వచ్చి
కండిషన్ బేలు మేము సార్ కండిషన్ బేలు వచ్చినాం కదా సార్, మీకు శనివారం సంతకం పెట్టాలి కదా సార్ మేము అడిగితే, ఒరే మేము చెప్పేంత వరకు మీరు రావద్దండి, మీరు చెప్పిన తర్వాత మీరు వచ్చి సంతకం పెడుతూ రాన్నాడు. సర్లే సార్ అని అన్నాం. ఇప్పుడు కండిషన్ బిల్లలో లాస్ట్ అయిపోయినవి. కండిషన్ బిల్ లాస్ట్ అయిపోయిన తర్వాత మీ వీణ మళ్ళీ బేలు క్యాన్సిల్ చేసినాము. బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ మేము రిమాండ్కి ఎత్తుతాం మేము అని మళ్ళీ లేనిపోయిన కేసు రాసి మీ పిల్లల్ని మీలని జైలుకి పోవాలరా అని పదే ఎదబడిచి పెట్టి కేసు పెడితే అనిపిస్తాను సార్. ఎదబడిస్తున్నారు సార్ మాకు. ధనంజయ్ సార్, ధనంజయ్ సార్. దాని ఈ ప్రకారంగా చిత్రమిసలు పెడుతున్నారు సార్ మమ్మల్ని. మా పిల్లని ఊర్లో కూడా లేము సార్ మేము. ఉల్లందకొండ ఊర్లో కూడా లేము సార్ మేము. పుల్లగుమ్ములు ఉన్నాం. పుల్లగుమ్ములు ఉంటే ఏం పని చేశారు? పుల్లగుమ్ములు ఉంటే 3 లక్షల బండి. దీనికి కూడా కారణం అంటే ఎవరు సార్? దీనికి ఉల్లందకొండ ఎస్ఐ మా ఊరు మనుషులు దుండకడ కేజీ రొట్టి పెట్టిన మనుషులు వాళ్ళని పెట్టి అక్కడ పుల్లగుమ్మలో ఒక 3 వ్యక్తులను పెట్టి వాళ్ళ ద్వారా 3 లక్షల బండి కాల్చినాడు సార్. నెలయ్యే ఇప్పుడు కేసు పెట్టి ఎల్లూరు స్టేషన్లో కూడా నెలయ్యే కేసు పెట్టి సార్ మా 3 లక్షల బండి కాల్చిన పలాను ఒప్పుకున్నా కానీ మీ కేసు ఏంటికి తీసుకెళ్ళి సార్ అంటే, ఎరుపుకు లంజ కొడక, ఈయన నా కొడక, బిచ్చగల నా కొడక, ఎవరు నా కొడకరు నువ్వు ఊరు ఇడిచిపెట్టి పోవాలంటే, నువ్వు ఏరే ఊర్లో ఉండాలంటే మా పర్మిషన్ తీసుకొని నువ్వు ఊర్లో ఉండాలా, లేకుంటే మా పర్మిషన్ నువ్వు ఎట్లా పోయి ఊర్లో ఉండరు నా కొడక అని నీ గొంతుకు ఒళ్ళేసుకున్నావు కదా. నిన్ను ఊరేసి చంపుతా నీ టేసేలని అని ఎల్లుడి వేసే బెదపడిస్తున్నాడు. ఈడ చూస్తే ఊళ్ళందకుండా వేసే బెదపడిస్తున్నాడు. వాళ్ళ బెదిరింపులకి వాళ్ళ పెట్టిన అవసరాలకి మేము భూమి మీద ఉండకూడదని మందు తెచ్చుకొని సావాలని ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ ముందన ధర్నా చేస్తున్నాం సార్. మీరు మాకు దయచేసి న్యాయం చేయాలా. ఈ కేసు రెడ్డి విన ఖచ్చితంగా శిక్ష పడాలా. ఇద్దరు ఉల్లందకుండా ఎస్ఐ ఎల్లుడితే ఎస్ఐ విన ఖచ్చితంగా మీరు చర్య తీసుకునేలా సార్. అదే మీరు బతకనీయకున్నాడు సార్. ఎస్ఐ అయిన వ్యక్తి బతకనీయట్లేదు సార్. 11 కేసులు పెట్టి నానాగా తిప్పలు పెడుతున్నాడు సార్ మమ్మల్ని. 12 మంది ఊర్లో మా దాయాదులను పెట్టి కేజీ అనే వ్యక్తి పొలం కబ్జా చేసి 12 మందిని పెట్టి మమ్మల్ని కత్తిబోట్లతో గాయాలు పడిచినాడు సార్. అయినా కూడా ఊరు ఇడిచిపెట్టినా కూడా మమ్మల్ని బతకనియట్లేదు సార్. ఎస్ఐ కండిషన్ బేర్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, నువ్వు ఏడైనా బతకలేవు, మేము చెప్పినట్టు వినాలి అంటే ఎస్ఐ మాట ఎన్నుకుంటూనే వస్తున్నాం సార్. మీరు డిపార్ట్మెంట్కు పెట్టుకోకూడదు, మేము చెప్పినట్టు వింటే మేము మీద ఏ కేసులు పెట్టాము, ఏం చెయ్యము, నీ మీద అది చేస్తాం ఇది చేస్తాం రౌడీ షీటర్ ఓపెన్ చేస్తామని బెదిరించినారు సార్. అయినా వాళ్ళ మాటలు ఎన్నుకుంటా మేము వాళ్ళ పద్ధతుల్లోనే మాట్లాడుకుంటూ వచ్చినాం సార్. లాస్ట్ ఆ కేసులు పెట్టి ఈ కేసులు పెట్టి మీరే నువ్వు ఊర్లో ఉన్నందుకే ఈ వల్ల గొడవలు జరుగుతున్నాయి. నువ్వు ఊరు ఇచ్చిపెట్టిపోరా, నువ్వు ఊర్లో ఉండొద్దురా, నువ్వు ఊర్లో ఉంటే ఇవే పంచాయతీలు నువ్వు ఊర్లో ఉంటే నువ్వే గొడవ పెట్టుకుంటున్నావు, 10 పండగకి నీదే గొడవ జరుగుతుంది, నువ్వే చేస్తున్నావు అని ఊరు విడిచిపెట్టి ఊరు నుండి తరిమేసినాడు సార్ ఎస్ఐ. దీని ఎంత కారణం ఎస్ఐ కేజీ రెడ్డి ఊర్లో 12 మంది రాజు అనే వ్యక్తులు 12 మంది బ్యాచ్ సార్. ఇది సంవత్సరం నుండి సార్, పోయిన సంక్రాంతి నుండి జరుగుతుంది సార్ ఈ విషయం. మమ్మల్ని సంపాలనే ఉద్దేశంతో బైపాస్లో కూడా సంవత్సరం నుండి సార్, సంవత్సరం నుండి మేము సాగలో ఉన్నాం సార్. మేము సాగలో ఉంటే వాళ్ళు ఇప్పుడు పంట వేసినాం సార్. పంట వేసినా కానీ అవి పోలు తెచ్చి పాతినారు. వీటికొస్తుంది మాకు వీటికొస్తుంది అని ఇప్పుడు పంటల్లో పోలు పాతినారు సార్. పోలు పాతి వీటికొస్తుంది అని పాతినారు. మేము పోలు పెరికేసి వచ్చినాం. ఈరోజు పోలు పెరికేసి వస్తే నువ్వు పొలం ఇస్తావా లేదా, మిమ్మల్ని సంతకాలకు వచ్చి లేరని కేసు పెట్టి మిమ్మల్ని కడప జైలుకి ఎత్తుతాం, బయటకు రాకుండా చేస్తామన్నారు. ఇప్పుడు బెదపడి ఇటుకు వచ్చినాం. మేము పొలం మాదే. మేము ఎప్పుడుంటో సాగులో ఉన్నాం సార్. 10 మందిని చుట్టుముట్టు పల్లెలలో అడుగు. మేము 10 మంది మేము సాగులో ఉన్నాము. ఎప్పుడుంటో 50-60 ఏళ్ళ నుండి సాగులో ఉన్నాము. ఎవరి పేరు మీద లేసాము, వేసుకుంటా తినుకుంటా ఉన్నాము. 6 ఏళ్ళ నుండి తిప్పలు పడుతున్నాము. 6 ఏళ్ళ నుండి పటకానికున్నాడు, చేను కొనుక్కుని ఉన్నాడు, గుంజుకోవాలని చూస్తున్నాడు కేజీ రెడ్డి. మంచాలు మా మట్టకు ఇడిచిపెట్టకుని ఉన్నాం. చేను ఇడిచిపెట్టకుంటే ఇడిచిపెట్టరు కదా అని మంచాలు పెట్టినాడు. మంచాలు పెడితే ఊర్లో ఇండ్లు కట్టించుకుంటే ఇంటికి అడుగుక గొడవ పెట్టుకొని ఇండ్లు ఆడ చేయనీయకుండా, ఇండ్లు కట్టనీయకుండా, ఇంటికి అడుగుక గొడవనే, ఇంట్లో పడ చేసుకుని. ఇప్పుడు కలెక్టర్ దగ్గరకు పోతే ఎస్పీ కార్డుకి పోమన్నాడు. ఎస్పీ కార్డుకి 2 పోలీసులు పెట్టి పంపించినాడు. న్యాయం చేస్తాడన్నాడు. ఎస్పీ కార్డు పెట్టొచ్చినాం. ఇంతమందికి 2 తూర్లు పెట్టొచ్చినాం. ఎస్ఐకి ఇస్తే ఎస్ఐ తీసి కాగితం అక్కడ వాడేసాడు. మమ్మల్ని జైలు పంపిస్తాడు. పిల్లల తల్లి ఓపారు 2 పంపిస్తాడు. ఈ ఎస్పీకి సంక్రాంతి అప్పుడు ఓపారు ఇచ్చినాను. మా బంగారు 2 తొలాలన్నారు బంగారు ఎత్తుకుపోయినారు. మమ్మల్ని కొట్టి చేసి 3 లక్షలు ఆట చేసుకుందామని పెట్టుకుంటే 3 లక్షలు ఎత్తుకుపోయినారు. బీరో వలగొట్టి ఇండ్లు వలగొట్టి ఎత్తుకుపోయినారు.
ఎత్తుకపోయి కేసు పెట్టొచ్చినాను. కేసు కట్టినా అన్నాడు 15 మీది నమ్మరు అన్నాడు. కేసు కట్టినా అన్నాడు. అటు విడిచిపెట్టినాం. మళ్ళీ మొన్న ఎస్పీ కార్డు పోయి వచ్చినాను, పెట్టొచ్చినాను. ఎస్పీ కార్డుకు నేను మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి వచ్చినాను. దసరాకి గొడవ జరినాక తీసుకుంటాడు కాగితాలు ఏటకు రాసి వెళ్ళమంటే ఏ కాటుకు ఏ కాటుకు రాసి అంటే ఏం కోరుకుంటున్నాం. మాకు మా ఊర్లో మేము ఉండాలా, మా పొలం మాకు కావాలా, మాకు అడుగు పెట్టుకుని మమ్మల్ని ఏసఐ మీద కేజీరోడ్డు మీద ఊర్లో ఉండకుండా రాజుల మీద చెర తీసుకోవాలా. మా ఊర్లో మమ్మల్ని ఉన్నియాలో మా మీద ఈగ వాళ్ళ ఉన్నకుండా చేయాలా. మా పిల్లలు బయటకు పోతే బైక్ అడ్డం వస్తే లంచ కొడక ఎట్టొస్తుకురా పూక అనడము వాని కొట్టాడ పెట్టుకోవడం. పిల్లలు బయటకు పోని పాపం ఎంతసేపు ఇంట్లో ఉంటారు, ఎంతసేపు సతుకోకుండా ఉంటారు. బయటకు పోతే రంకు పెట్టుకుంటారు. పిల్లల మీద కాళ్ళ మీద దొక్కుతారు, కొట్లాడ పెట్టుకుంటారు. కాళ్ళ మీద దొక్కుతారు, ఏసైకి చెప్తారు, గిల్ల పెడతారు. కేజీరోడ్డు గట్టిగా ఉన్నాడు వెనుక, ఏసైకి కేసులు పెడుతున్నాడు. రాజు మా మీద దాడికి వస్తున్నాడు. ముఖ్యమైన పాయింట్ ఇది, మమ్మల్ని బతకనీయకుండా ఉన్నారు. వద్దు మేము చావాలని ఇవాళ వచ్చినాం మేము. ఇదే నిర్ణయం, నాటి నిర్ణయం. భూమి సార్ ఏమో సార్, మమ్మల్ని కొట్టి పంపిస్తే వస్తుంది. తండ్రి కొడుకుని ముందు చంపాలా. వాళ్ళే తీసుకున్నారు సార్, చుట్టూ పొలాలు వాళ్ళే కొన్నారు సార్, వాళ్ళే తీసుకున్నారు. మా పొలం మధ్యలో సెంటర్లో ఉంది సార్. మా పొలం ఇప్పుడు మేము ముగ్గురం మమ్మల్ని చంపేస్తే మా పొలం వస్తుంది. 12 ఎకరాలు మొత్తం మా పొలం వస్తుంది. అది తీసుకున్నాం, గుంజుకోవాలని చూస్తున్నాడు సార్ కేజిరెడ్డి. లేదు మేము సాగులు ఉన్నాం సార్, 50 ఏళ్ళ నుండి సాగులు ఉన్నాము. ఏ ఒక్కరు రాలేదు. ఇప్పుడు కొంతమంది పోలీసులను కూడా ఒకసారి పంపించినారు. మీది భూమి, ఇది సాగులో ఉన్నారు, ఇప్పుడు మీది ఎక్కడ యాడైనా చెల్తుంది అని చెప్పి పోలీసులు కూడా వచ్చినారు. పోలీసులు వచ్చిన తర్వాత ఓ రోజు పోలీసులు వచ్చి మీది కాదు భూమి, ఇది కేజిరెడ్డిది, ఇది వాళ్ళ మీద ఉన్నాయి అన్ని పట్టాలు పాస్బుక్లు అన్నీ ఉన్నాయి, వాళ్ళది మీరు భూమి ఇచ్చిపెట్టానని వాళ్ళ మీదకే చెప్తారు సార్. మొత్తానికైతే భూమి గుంజుకోవాలని చూస్తున్నారు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.